హలో! దుబాయ్‌లో వీకెండ్ వచ్చిందంటే ఇంక ఎక్కడికైనా వెళ్ళాలి అనేసి ఇంక ప్లాన్ చేస్తారు కదా! సో, అలా మేము కూడా ఈరోజైతే ద లాస్ట్ ఎగ్జిట్‌కైతే వచ్చాము. సో, ఇక్కడే మనకి ప్రామిస్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ టైమ్ అనమాట మేము రావడము. ఫ్రెండ్ చెప్పారు చాలా బావుంటుంది అనేసి. సో, ప్రామిస్ బ్రిడ్జ్ అంటే ఏంటి అనేసి కూడా నాకు ఇంతకుముందు తెలీదు. సో, కార్ కొన్నాం కదా! సో, ఇంక మేమైతే కార్‌లో స్టార్ట్ అయిపోయాము. ఇది 45 మినిట్స్ జర్నీ చూపిస్తుంది మ్యాప్‌లో. సో, మేమైతే 3:30, 4కి అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, ఈ దుబాయ్ లాస్ట్ ఎగ్జిట్ అనేది కంప్లీట్‌గా ఫ్రీ అనమాట. టికెట్స్ ఏం లేదంట. సో, మనమైతే ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంత టైం అయినా ఉండొచ్చు అని కూడా విన్నాను నేను. ఇంకా సో, స్నాక్స్ అంతా నేను తీసుకెళ్తున్నాను. 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తుంటే ఇప్పుడైతే కుదిరింది ద లాస్ట్ ఎగ్జిట్‌కి. సో, ఈ ప్లేస్ విజిట్ చేయాలంటే వింటరే బావుంటుందంట. సమ్మర్ టైంలో ఇంకా అస్సలు బావుండదు అని విన్నాను. దుబాయ్‌లో ఎక్కడికి వెళ్ళాలన్నా మ్యాప్ అయితే కంపల్సరీ. సో, మ్యాప్ లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేము. రోడ్స్ 1 మినిట్‌లోనే మిస్ అయిపోతామన్నమాట. అలా ఉంటాయి ఇక్కడ రోడ్స్ అనేటివి. సో, మేము వేజ్ అనే యాప్ యూజ్ చేస్తున్నాము. సో, మనకి పర్ఫెక్ట్‌గా చూపిస్తదది. చూపించడంతో పాటు మనకి విత్ టోల్ గేట్స్ కావాలా, వితౌట్ టోల్ గేట్స్ కావాలా అనేసి కూడా చూపిస్తది. సో, విత్ టోల్ గేట్స్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. షార్ట్ డిస్టెన్సే ఉంటది. సో, వితౌట్ టోల్ గేట్స్ అయితే ఇంకా రౌండ్ వేసుకొని రావాల్సి ఉంటది. 30 మినిట్స్ పట్టే జర్నీ 1 అవర్ చూపిస్తదనమాట వితౌట్ టోల్ గేట్స్‌లో వెళ్ళామంటే. సో, ప్రెజెంట్ అయితే మేము వితౌట్ టోల్ గేట్స్‌కి వెళ్తున్నాము. సో, ఇదైతే దగ్గర అనేసి ఇలానే వెళ్తున్నాము. సో, పర్ టోల్ గేట్ ఒక దగ్గర 4 దినం అయితే కట్ చేస్తారంట. సో, 2 టోల్ గేట్స్ అయితే 8 దినం కట్ అవుతది. సో, వితౌట్ టోల్ గేట్ దగ్గర అయితే 4 దినమే కట్ అవుతదనమాట. 4 దినం మనం సేవ్ చేసినట్టే. సో, ఇప్పుడైతే మేము దుబాయ్ లాస్ట్ ఎగ్జిట్‌కి అయితే రీచ్ అయిపోయాము. సో, ఇంకా పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం ఎలా ఉందో చూద్దాము. సో, ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఏం లేదు. సో, అంతా ఫ్రీ పార్కింగే. సో, ఎంతసేపైనా ఉండొచ్చనమాట మనం లోపల. మెయిన్‌గా ఇక్కడ అందరూ ప్రామిస్ బ్రిడ్జ్ కోసమే వస్తారు. సో, అక్కడ ఏదైనా కోరుకుంటే జరుగుతాది అనేసి నమ్మకంతో వస్తారంట. సో, మనకు ఎవరో చెప్తే విన్నాను. బట్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో, చూద్దాము ప్రామిస్ బ్రిడ్జ్ ఎలా ఉంది, దాని స్పెషాలిటీ ఏంటి అనేసి కనుక్కుందాం ఇప్పుడైతే. సో, ఇక్కడ పిల్లలకి చాలా యాక్టివిటీస్ అనేటివి పెట్టారు. సో, పర్ యాక్టివిటీకి కొంచెం అమౌంట్ ఎక్కువే ఉంది. బట్ రిమైనింగ్ అంతా ఫ్రీనే ఉందన్నమాట. సో, మా పిల్లలనైతే ఒక బైక్ రైడ్ ఎక్కించాము. స్వాన్ రైడ్ వచ్చేసి పర్ హెడ్ 50 దిరం చెప్పారు. సో, మేమైతే ఇద్దరిని కలిపి 50 దిరం అయితే పంపిద్దాం అనుకున్నాము. బట్ ఒక్కొక్కరికి 50 దిరమ్స్ అని చెప్పారనమాట. ఇంకా సరే ఎందుకులే అనేసి ఇంకా బైక్ రైడ్ అయితే ఇద్దరికి కలిపి 40 AED అని చెప్పారు. సో, అదే బెస్ట్ అనిపించింది. సాధ్వి బ్యాక్ సైడ్ కూర్చొని నేహ డ్రైవ్ చేసింది. ఒక 10 మినిట్స్ అనమాట అది. ఇద్దరు షేర్ చేసుకున్నారు. అదే బెటర్ అనిపించింది 40 దిరంలో. ఎంట్రన్స్‌లోనే లేక్ పెట్టడం వల్ల కొంచెం అట్రాక్టివ్‌గా ఉంది. దట్టు ఇంకా స్వాన్ రైడ్ అని పెట్టారు కదా! సో, ఈ స్వాన్ రైడ్ పర్ హెడ్ 50 దిరమ్స్ అంట. సో, మా నేహ అయితే ఎంక్వైరీ చేస్తుంది ఎంత ఏంటి అని. సో, పర్ పర్సన్ 50 దిరమ్స్. పెద్ద వర్త్‌ఫుల్ ఏమి అనిపించలేదు. సో, మధ్యలో స్వాన్ ఆగిపోతే మళ్ళీ వాళ్ళు ఎళ్లి తీసుకొస్తున్నారు. పెద్ద ఎక్సైట్‌మెంట్ ఏం లేదు అని అనిపించింది. సో, స్టార్టింగ్‌లో ట్రైన్ రైడ్ కూడా ఉంది. సో, ఈ ట్రైన్ రైడ్ అయితే 30 దిరమ్స్ అంట ఒక్కొక్కరికి. సో, ఇది కూడా ఇంకా ఈ లాస్ట్ ఎగ్జిట్ మొత్తం రౌండ్ వేసుకొని వస్తదంట. మా సాధ్వి అయితే ట్రోన్ బైక్ అడిగింది. ఈ ట్రోన్ బైక్ వచ్చేసి పర్ హెడ్ 40 దిరం పెట్టారు. బట్ మేమిద్దరికి 40 పెట్టేసి పంపిమని అడిగాము. సో, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో, చూస్తున్నారు కదా 40 AED 10 మినిట్స్ టైం ఇచ్చారు. సో, ఈ 10 మినిట్స్‌లో వాళ్ళిద్దరూ ఒక్కొక్కరు 5 మినిట్స్ ఆడుకోమని చెప్పారనమాట. సో, మా నేహ ఫస్ట్ టైం డ్రైవ్ చేసింది. చాలా బాగా చేసిందనమాట. సో, ఎక్కడ పడిపోతుందో తనకి రాదని చెప్పేసి మేము అలా కూర్చోబెట్టాం ఫస్ట్ నేహాని బ్యాక్ సైడ్. బట్ తనైతే డ్రైవ్ చేసింది. చూద్దాం నేహ డ్రైవింగ్ ఎలా ఉందో ఇప్పుడు. బట్ లొకేషన్ అయితే సూపర్‌గా ఉంది. అది కూడా వింటర్ కదా! ఇంకా చాలా బాగుందనమాట. ఎంతసేపైనా ఒక 10, 11 వరకు ఉన్నా కూడా మనకు అంత బాగుందనమాట. లైటింగ్స్ కానీ, తర్వాత ఈ యాక్టివిటీస్ ఇవంతా చాలా బాగా సెట్ చేసి పెట్టారు.
మా నేహ చూడండి బైక్ని ఎంత బాగా డ్రైవ్ చేస్తుందో. మేమైతే అస్సలు షాక్. చిన్న పాప కదా, చేయలేదు, ఎలా వెళ్ళాలో తెలీదు, టర్నింగ్స్ అవి తిప్పుకోలేదు అని చెప్పేసి చాలా భయపడ్డాము. బైక్ మనకి ఇచ్చేటప్పుడే టైం సెట్ చేసి ఇస్తారు 10 మినిట్స్ అని చెప్పేసి. సో టైం ముందర మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది, ఎంత టైం ఉంది ఏంటి అని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. సో స్నాక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇక్కడ. సో ఒక రెస్టారెంట్ ఉంది, అలాగే స్పిన్నీస్ కూడా ఉంది. వాటర్ కావాలంటే సో దుబాయ్ క్యాన్ ఉంది కదా, సో అక్కడ మనం వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఈ కారు ఎంత ఓల్డ్గా ఉందో. సో ద లాస్ట్ ఎగ్జిట్ అనమాట ఇది. మేము 4కి అలా స్టార్ట్ అయ్యాము, బట్ అయినా కూడా డార్క్ అయిపోయింది 5:30కి అలా. లొకేషన్స్ కొన్ని అయితే మిస్ అయిపోయాము. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ప్రామిస్ బ్రిడ్జ్, సో లైన్కు కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట. సో ఇక్కడ మనం కొంతసేపు కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. చైర్స్ కూడా మొత్తం వేశారనమాట వాళ్ళు. సో ఇక్కడ కూర్చొని మనం తింటూ కూడా లొకేషన్ ఎంజాయ్ చేయొచ్చు. రెస్టారెంట్స్ ఉన్నాయి, అలాగే షాప్స్ కూడా ఉన్నాయి, ఇంకా అలాగే స్పిన్నీస్ కూడా ఉంది. లోపల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా కావాలన్నా కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ తినచ్చు అనమాట. సో ఇదే అనమాట ప్రామిస్ బ్రిడ్జ్. సో చూస్తున్నారు కదా లాక్స్ ఎన్ని వేశారంటే, ఇంకా ఈ లాక్ వేయాలంటే అక్కడ టోకెన్ తీసుకోవాలంట. సో తీసుకొని వచ్చి మనం ఇక్కడ మన నేమ్, ఆ లాక్ పైన మన నేమ్ రాసేసి ఇలా కీస్ వేయాలంట. సో మన ప్రామిస్ని లాక్ చేస్తున్నట్టు అనమాట. సో ఎవరైతే డిజైర్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఇలా లాక్ చేస్తే జరుగుతుంది అనేసి చాలా నమ్ముతున్నారు ఇక్కడ. సో అస్సలు కొద్దిగా కూడా ప్లేస్ లేదు ఈ ప్రామిస్ బ్రిడ్జ్ దగ్గర కీస్ వేయడానికి. సో అంతలా వేసేసారనమాట అందరూ. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇన్ని కీసా ఇక్కడ, ఏంటిది అనేసి. సో నాకైతే ఫుల్ ఎక్సైట్గానే ఉంది. చాలా ట్రై చేశాను, ఎక్కడైనా లాక్ వేద్దామని చూస్తుంటే అస్సలు చిన్న గ్యాప్ కూడా లేదనమాట. బట్ ఫొటోస్, వీడియోస్కి మంచి ప్లేస్ ఇది ప్రామిస్ బ్రిడ్జ్ అనేది. దుబాయ్లో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ప్రామిస్ బ్రిడ్జ్ గురించి. బట్ మేమే లేట్గా వచ్చాము, చాలా రోజులైంది అనుకుంటున్నాం కానీ ఎప్పుడు రావడానికి కుదరలేదు టైము. సో ఈరోజు లాక్ చేద్దాము ఒకటి అనుకుంటే ఏమో మాకు టోకెన్ ఎక్కడ తీసుకోవాలి ఏమో అసలు తెలియలేదన్నమాట. సో ఈవినింగ్ వస్తే మన ఫొటోస్, వీడియోస్ బాగా వచ్చేటివి. బట్ నైట్ అయిపోయింది, కొంచెం క్లారిటీ అయితే తగ్గిందనమాట.
das. Okay, wir haben. Yes. Ah. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాము. సో ఇంకా ఇంటికి వెళ్ళాలి. బట్ డిన్నర్ బయట చేసేసి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉంది, మేఘనా రెస్టారెంట్. సో హైదరాబాద్లో, బెంగళూరులో చాలా ఫేమస్ కదా ఇది. దుబాయ్లో అయితే ఒకే ఒక బ్రాంచ్ పెట్టారు, అది కూడా కరామాలో ఉంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేసి తినేసి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ టైం వెళ్తున్నాము ఈ మేఘనా రెస్టారెంట్ కూడా. సో బిర్యానీ చాలా ఫేమస్ అని మీకు కూడా తెలుసు కదా. సో మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేసి అనుకుంటున్నాము. చూడంగా ఇక్కడ కొన్ని స్పాట్స్ పెట్టారు. సో ఆ స్పాట్స్ దగ్గరకు వస్తే మనకు ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి. సో పంకిన్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. యాక్చువల్గా మేము స్నాక్స్ తీసుకొచ్చుకున్నాము, తినడమే మర్చిపోయాము. సో లాస్ట్లో ఇంక వెళ్ళేటప్పుడు గుర్తొచ్చాయి. సో మా స్నాక్స్ అంతా ఫినిష్ చేసి ఇంటికి వెళ్దామని ఇంకా ఇక్కడ కూర్చున్నాం అనమాట. సో టేబుల్స్ కూడా ఎంత బాగా వేశారో రిలాక్సేషన్ కోసము. ఇక్కడ కూడా ఫొటోస్, వీడియోస్ తీస్తున్నారు మా ఆయన. సో ఇంకా ఫ్రీ పార్కింగే కదా, మేము వచ్చి ఇంకా 3-4 అవర్స్ అయిపోయింది. సో ఇంకా మేమైతే మా కార్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి మేము కరామాకి వెళ్ళాలి. సో చాలా లేట్ అయిపోయింది, అది కూడా సండే వచ్చాము మేము. యాక్చువల్గా సాటర్డే వస్తే ఎంత లేట్ అయిపోయినా సండే పిల్లలు పడుకుంటారు. బట్ సండే లేట్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కే వాళ్ళు లేసేసి స్కూల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈరోజు ఇంకా మేనేజ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.